సత్యమూర్తి మాస్టారు ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే అక్కడ ఉన్న దేవాన్ని చూసి సత్యమూర్తి మాస్టారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఈ వెధవ మళ్ళీ ఇంటికి వచ్చేసాడా, అసలు వీడిని నేను ఎందుకు కన్నానా అని నాకు అనిపిస్తుంది, అసలు వీడిలాంటి వాళ్ళు పుడితే ఈ ప్రపంచం ఏమైపోతుందో ఏంటో అని చెప్పి తనైతే దేవాని అనరాని మాటలన్నీ అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న శారద అయితే, అయ్యో ఎందుకండి వాడు రాక రాక ఇప్పుడే కదండి జైలు నుండి విడుదలయ్యి వచ్చాడు, వాడిని మీరు ఏమనకండి అని చెప్పి శారద అంటుంది. ఆగు శారద, నీకేం తెలియదు, అసలు వీడు ఎంత దుర్మార్గుడో నీకు తెలుసా, ఈ దుర్మార్గుడు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడో, ఎప్పుడు ఎలాంటి శిక్షను అనుభవిస్తాడో, ఎలాంటి కష్టాలు తెస్తాడో, ఈ ఇంటికి ఎంత చెడ్డ పేరు తెస్తాడో అని నేను కంగారు పడుతూ ఉన్నాను. ఇలాంటి వాడు అసలు నా కడుపుని ఎందుకు పుట్టాడా అనిపిస్తుంది, అంత దరిద్రుడు వీడు అని చెప్పి సత్యమూర్తి మాస్టారు దేవాని అంటూ ఉంటారు. అది విని మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అసలు ఎందుకు ఇంతలా అంటున్నారు అని చెప్పి మిథున అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న ఎన్ని మాటలు అన్నా సరే దేవ అస్సలు పట్టించుకోకుండా అక్కడే గాలికి వదిలేస్తాడు. అది చూసి సత్యమూర్తి ఇలా అంటూ ఉంటాడు, వీడిని ఎన్నన్నా మన నోరు నొప్పి, అంతేగాని ప్రయోజనం ఏమీ ఉండదు, వీడొక అసమర్థుడు, వీడొక పనికి మాలిన వెధవ, ఇలాంటి వెధవను నా ఇంట్లో ఉంచుకుంటున్నందుకు నా చెప్పు తీసి నేనే కొట్టుకోవాలి, అసలు వీడిని నేను కన్నందుకు నేనే సిగ్గుపడుతున్నానని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో దేవ అయితే చాలా కోపంగా వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.